హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం పాస్తాని ఎలా తయారు చేయాలో చూద్దాం. చూడండి, ఎంతో టేస్టీగా, ఎంతో కలర్ఫుల్గా, పిల్లలకి ఎంతో నచ్చే పాస్తాని ఈజీగా ఎలా తయారు చేయాలో మన ఛానల్లో చూద్దాం. ఇది చాలా బాగుంటుంది, చాలా సింపుల్ కూడా. ముందుగా మనం ఒక కుక్కర్ పెట్టుకున్నాం. ఇలా పాస్తాని తీసుకున్నాను. నేను ఎల్బో షేప్ది తీసుకున్నాను. మీరు ఏ షేప్ అయినా తీసుకోవచ్చు. ఏ షేప్ అయినా ఒకటే టేస్ట్ ఉంటుంది. మన పిల్లలకి ఏది ఇష్టమైతే ఆ షేప్ తీసుకోండి. నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను పాస్తా. ముందుగా ఇలా చిన్న కుక్కర్ పెట్టుకొని దీంట్లో ముక్కాలు వరకు నీళ్ళు పోసుకున్నాను. కొంచెం ఎక్కువ నీళ్ళు ఉండాలి. అది ఉడికేటప్పుడు కొంచెం ఎక్కువ నీళ్ళు పీల్చుకుంటుంది. వాటికి అవసరమైన వాటికన్నా కొంచెం ఎక్కువ ఉండాలి నీళ్ళు. చూసారా, ఇవి బాగా తెల్లనివ్వాలి, ఫుల్గా వాటర్. కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది, విడిగా అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇట్లా కుక్కర్లో పెట్టుకోండి. ఇలా బాగా తెల్లుతున్నప్పుడు చూసారా, ఇట్లా తెల్లాలి. అప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల పాస్తా పొడి పొడిగా వస్తుంది, అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు చూసారా, ఈ పాస్తాని మనం ఈ నీళ్ళల్లో వేసి కొంచెం సేపు అలా తెల్లనివ్వండి. ఒకసారి కలబెట్టుకుందాం. కలబెట్టి 1 నిమిషం అట్లా విడిగా తెల్లనిచ్చి తర్వాత లిడ్ పెట్టి క్లోజ్ చేసేసి వెయిట్ పెడదాం. ఇలా కుక్కర్లో ఉడికియడం వల్ల మనకి తొందరగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. విడిగా ఉడికించామంటే ఎంత టైం పడుతుంది కదా, నూడిల్స్ కానీ పాస్తా కానీ. ఒక్క విజిల్ వస్తే చాలు, ఎక్కువ రానియద్దండి, మెత్తగా అయిపోతుంది. అట్లా విజిల్ రాగానే కూడా వెంటనే అట్లా నీళ్ళు వేసేసి అది తొందరగా చల్లారేలాగా చేసి పీకేయాలి వెంటనే. అంతని ఉంచొద్దండి విజిల్ వచ్చాక, మామూలు అన్నం పెట్టినట్టు అట్లా. చూసారా, ఇట్లా బలవంతంగా తీసేసేయాలి కుక్కరు మూత. ఇప్పుడు దీన్ని మనం వడగట్టుకుందాం. ఇలా చేయడం వల్ల మనకి మెత్తగా అయిపోకుండా పొడి పొడిగా వస్తుంది పాస్తా. చూసారా, ఇలా బాగా పొడి పొడిగా వచ్చింది. ఇలా రావాలి పాస్తాకి. మెత్తగా ఉంటే బాగుండదు. ఒక బాండ్లీ పెట్టుకొని దీంట్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. మనం 250 గ్రామ్స్ తీసుకున్నాం కదా, దానికి 4 స్పూన్స్ అయినా పడుతుంది. అప్పుడు టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ వేస్తే 4 స్పూన్స్. మీ ఇష్టం కావాలంటే తక్కువైనా యాడ్ చేసుకోండి, మీ ఇష్టం అది. ఆయిల్ బాగా వేడయ్యాక ఒక పెద్ద సైజ్ ఆనియన్ని నేను ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను. వీటిని ఆయిల్లో వేద్దాం. ఆనియన్ని కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. అప్పుడప్పుడు ఇలా కలబెట్టుకోండి ఆనియన్ ఫ్రై అయ్యే వరకు. ఇది చాలా సింపుల్. చూసారా, ఆనియన్ ఫ్రై అయింది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న, ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ పాస్తాని దీంట్లో యాడ్ చేద్దాం. యాడ్ చేసి కలబెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం సరిపడినంత ఉప్పు వేద్దాం. కారం మీకెంత, మీ పిల్లలు ఎంత తింటారో అంత చూసుకొని వేసుకోండి, మీకు ఎంత కావాలో కారం. ఇది మసాలా, నూడిల్స్ మసాలా అని దొరుకుతుంది. ఈ బ్రాండ్ బాగుంది, నేను మమతా యూస్ చేస్తున్నాను. మీకు మామూలుగా వేరే బ్రాండ్స్ కూడా దొరుకుతాయి, అది యూస్ చేసుకోండి. ఇది ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేయండి, ఎక్కువ అవసరం లేదు, హాఫ్ స్పూన్ చాలు. వేసి బాగా కలబెట్టి సిమ్లోనే పెట్టుకొని ఉడికించండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు. ఒక 5 మినిట్స్ ఈ మసాలాలన్నీ వాటికి పట్టాలి కదా, 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. అప్పుడప్పుడు కలబెడుతూ ఉండండి. ఇది చాలా బాగుంటుంది, మీ పిల్లలకైతే చాలా నచ్చుతుంది.
చూసారా, ఇలా కలబెడుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ ఉడికిస్తే చాలు. ఇప్పుడు రెడీ అయిపోయింది చూడండి. దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం. సర్వింగ్ బౌల్లో తీసుకొని ఇలా సాస్తో అయినా తినచ్చు, సాస్ లేకుండా అయినా బాగుంటుంది. చాలామంది చైనీస్ అన్నీ సాస్తో తింటారు కదా, సాస్ లేకపోయినా కానీ బాగుంటుంది. చూడండి. ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. ఇలాంటి మంచి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.